క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏకగ్రీవం దిశగా ప్రతిష్టాత్మక మదనపల్లె టౌన్ బ్యాంక్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నాదెళ్ల ప్యానెల్ పంచన చేరుతున్న సన్నాయి నొక్కుడు నేతలు. తొలుత పాలక మండలికి చేరితే మల్ల కథ మల్ల అంటూ కొత్త పల్లవి గానా బజానా. టౌన్ బ్యాంక్ ఎన్నికలు ముగిసే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం, సమగ్ర విశ్లేషణలతో రాగద్వేషాలకు అతీతంగా జనసైనిక్ వీక్షక దేవుళ్లను అలరిస్తామని మనవి చేసుకుంటూ రాటుదేలిపోయిన నారా లోకేష్. పార్టీ వ్యవహారాలు మొత్తం బాధ్యత లోకేష్ దే. వేగవంతమైన నిర్ణయాలతో క్యాడర్కు భరోసా. రెడ్డి సామాజిక వర్గం నేతలతో ప్రత్యేక భేటీలు. ప్రజా దర్బార్తో నిత్యం ప్రజలతో మమేకం. ఐఏఎస్, ఐపీఎస్ నుంచి ప్రతి శాఖపై పట్టు. వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్ కాపాడగలరా? పదవి అధికారం చేతిలో ఉన్నప్పుడు అత్యంత శక్తిమంతుడిగా ప్రూవ్ చేసుకున్న జగన్. ఓటమికి తోడు కేంద్రంతోనూ తెగిన బంధాలు. రఘురామరాజు అక్రమాస్తుల పిటిషన్ ఓ పక్క, సుప్రీంకోర్టు నోటీసులతో బిగిసిన ఉచ్చు మరో పక్క. సునీతారెడ్డి రాష్ట్ర హోంమంత్రిని ఎందుకు కలిశారు? ఇక డీటెయిల్స్ చూస్తే, ఏకగ్రీవం దిశగా ప్రతిష్టాత్మక మదనపల్లె టౌన్ బ్యాంక్ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ నాదెళ్ల ప్యానెల్ పంచన చేరుతున్న సన్నాయి నొక్కుడు నేతలు. తొలుత పాలక మండలికి చేరితే మల్ల కథ మల్ల అంటూ కొత్త పల్లవి గానా బజానా. టౌన్ బ్యాంక్ ఎన్నికలు ముగిసే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం, సమగ్ర విశ్లేషణలతో రాగద్వేషాలకు అతీతంగా జనసైనిక్ వీక్షక దేవుళ్లను అలరిస్తామని మనవి చేసుకుంటున్నాం. ప్రతిష్టాత్మక మదనపల్లె టౌన్ బ్యాంక్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణాధికారి శ్రీమతి దుర్గా మన జనసైనిక్ న్యూస్ ఛానల్ తో ప్రత్యేకంగా మాటామంతి జరిపారు. ఓటర్లుగా ఉన్న బ్యాంక్ సభ్యులందరూ తమ గుర్తింపు కార్డులను బ్యాంక్ నుంచి పొందాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఓటర్ల వివరాలు బ్యాంక్ ప్రాంగణంలో ఉంచిన ఓటర్ రిజిస్టర్లో ఉన్నాయని, సభ్యులు మరొకసారి తమ ఓటు వివరాలను చెక్ చేసుకోవాలని శ్రీమతి దుర్గా సూచించారు. ఇక ఎన్నికల సంబరం జోరందుకుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లెకు చేరుకుంటారు. ఈ లోపు బ్యాంక్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవితో పాటు డైరెక్టర్ల పదవుల కోసం బుధవారం కూడా ముమ్మర చర్చలు. తెర వెనుక మంత్రాంగాలు సాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చైర్మన్ పదవి ఆశిస్తున్న రాటకొండ మైథిలి ఏకాకిగా మిగిలిపోతున్నారు. నాదెళ్ల ప్యానెల్ బలం పుంజుకుంటూ ఉంది. తొలుత అలాగే సన్నాయి నొక్కులు నొక్కి నాదెళ్ల వ్యతిరేక బాజాలు ఊదిన వారంతా ఒక్కొక్కరుగా నాదెళ్లకే జై కొడుతూ ఉన్నారు. అసలు టౌన్ బ్యాంక్ ఎన్నికలు ఉండవు. నాదెళ్ల ప్యానెల్ ఏకగ్రీవం ఖాయం. ఈ క్రమంలో నాదెళ్ల వ్యతిరేక బాజాలు ఊదడం కంటే ఆయన పంచన చేరిపోతే బ్యాంక్ పాలక మండలిలో చోటు దక్కుతుంది. తర్వాత అంటూ వ్యతిరేక బాజాగాళ్లు కొత్త మోత మోగిస్తూ ఉండడం నాదెళ్ల ప్యానెల్ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో విజయదుందుబి మోగించి తీరుతుందనేకి సంకేతమని స్వపక్ష, విపక్ష రాజకీయ నేతలు అంటున్నారు. ప్రతిష్టాత్మక టౌన్ ఎన్నికల విశేషాలు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తదితర తాజా సమాచారం, సమగ్ర విశ్లేషణలు మన జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షక దేవుళ్ల కోసం రాగద్వేషాలకు అతీతంగా ఎప్పటికప్పుడు అందిస్తుంటామని మనవి చేసుకుంటూ ఉన్నాం. సార్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ గారు ఇచ్చిన ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారము నవంబర్ 22వ తేదీన నామినేషన్ స్వీకరించబడుతుంది సార్. తర్వాత స్క్రూటినీ వచ్చి నవంబర్ 23న జరుగుతుంది. విత్డ్రాల్స్ వచ్చి నవంబర్ 24న జరుగుతుంది. 24 నవంబర్ సాయంత్రం 5 గంటల తర్వాత ఫైనల్ బరిలో ఉన్న అభ్యర్థుల యొక్క ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేయబడుతుంది. సో ఆ రోజు డిసైడ్ అవుతుంది పోలింగ్ ఉంటుందా లేదా అనేది. పోలింగ్ అవసరం అయితే కనుక నవంబర్ 29వ తేదీన సొసైటీ కాలనీలో ఉన్నటువంటి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో పోలింగ్ జరుగుతుందండి. సో ఆ పోలింగ్ టైమింగ్ వచ్చి మార్నింగ్ 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. తర్వాత పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కౌంటింగ్ కూడా అదే రోజు జరుగుతుంది సార్. ఆ నెక్స్ట్ డే ఆఫీస్ బేరర్స్ ఎలక్షన్స్ జరుగుతాయి సార్. రాటుదేలిపోయిన నారా లోకేష్ జగన్ కు చెక్ పెట్టడానికి సిద్ధమైపోయారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయంగా పూర్తిగా పరిణితి చెందారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు తరహాలోని ఆయన రాజకీయాలను బాగానే ఒంటబట్టించుకున్నారని అర్థమవుతోంది. ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత నారా లోకేష్ లో చాలా వరకు మార్పు కనిపిస్తోంది. ఇటు తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతలను చూస్తుంటే లోకేష్ మాత్రం పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఒక రకంగా నారా లోకేష్ కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అలవడిందని పార్టీ నేతలే చెబుతూ ఉండడం విశేషం. ఒక రకంగా తండ్రి చంద్రబాబు రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. గతంలో మాదిరిగా దూకుడుగా బయటకు కనిపించకపోయినా ముఖ్యమైన నిర్ణయాలన్నీ లోకేష్ తీసుకుంటున్నవే. స్పీడ్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఒక రకంగా చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రి అయితే నారా లోకేష్ ఈ దఫా మాత్రం అన్ని రకాలుగా అంతా తానే అయి వ్యవహరిస్తున్నారు. ఇటు పార్టీ విషయాల్లోనూ ప్రభుత్వ నిర్ణయాల్లోనూ నారా లోకేష్ ప్రమేయం ఉండనిదే
ఏదీ జరగదంటున్నారు. ప్రతి శాఖపైన ఆయన ముద్ర ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం లోకేష్ నిర్ణయాలను అమలు చేస్తున్నారు. మరోవైపు కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందన్న సంకేతాలను బలంగా పంపుతున్నారు. తానున్నానని భరోసా ఇస్తున్నారు. నారా లోకేష్ రెడ్డి సామాజిక వర్గం నేతలను జగన్ కు దూరం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇతర పార్టీలకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలతో లోకేష్ టచ్ లోకి వెళ్లి వారి సమస్యలపై స్వయంగా చర్చిస్తున్నట్లు సమాచారం. పార్టీపై కులం ముద్ర పడకుండా రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుంటేనే మరొక వైపు జగన్ కంటే కూటమి ప్రభుత్వమే బెటర్ అన్న సిగ్నల్స్ ను ఆ క్యాస్ట్ లీడర్లు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలను దగ్గర చేర్చుకుంటున్నారు. జగన్ నుంచి ఆ సామాజిక వర్గాన్ని దూరం చేయడమే లక్ష్యంగా నారా లోకేష్ ఆపరేషన్ ప్రారంభించారని తెలిసిందే. ఈ మిషన్ సక్సెస్ అయితే జగన్ ను ఒక ప్రధాన సామాజిక వర్గం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటు రెడ్డి, అటు పవన్ తో కాపులు దగ్గరైతే తమకు తిరుగుండదన్న భావనలో ఉన్నారు. ఇక పార్టీలోనూ యువ రక్తానికి చోటు కల్పించాలన్నది ఆయన ఉద్దేశంగా ఉంది. మంత్రివర్గంలోనూ సీనియర్ నేతలను పక్కన పెట్టడంలోనూ నారా లోకేష్ పాత్రను కాదనలేం. ఇక ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, కింజరపు రామ్మోహన్ నాయుడు వంటి నేతలు బీజేపీ నేతలతో టచ్ లో ఉంటే ఇక్కడ పార్టీ పరిస్థితులను మాత్రం ఆయన అంచనా వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక నిత్యం ప్రజా దర్బార్ పేరిట ప్రజలతో మమేకం అవ్వడంతో పాటు నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలకు నేరుగా అపాయింట్మెంట్ ఇచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తూ ఉండడంతో లోకేష్ నాయకత్వం బాగుందన్న ప్రశంసలను ఆయన చేతల ద్వారా చూపిస్తూ పార్టీ నేతలలో ఇప్పటి వరకు ఉన్న సందేహాలను పటాపంచలు చేస్తున్నారు. మదనపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ కార్తికేయ తల్లి పిల్లల ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, దేశాయి శైలజ, మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సర్ అహ్మద్లు పాల్గొన్నారు. మదనపల్లె టౌన్ బర్మా వీధి సాయిబాబా గుడి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కార్తికేయ తల్లి పిల్లల ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మదనపల్లెలో గత 3 దశాబ్దాలుగా ఉత్తమ ఆరోగ్య సేవలందిస్తున్న ప్రముఖ డాక్టర్లు దేశాయి తిప్పారెడ్డి, ఆయన భార్య దేశాయి శైలజారెడ్డిలు పాల్గొన్నారు. వారితో పాటు మదనపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంత్ గుప్తాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్, డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పదవి అధికారం చేతిలో ఉన్నవాడే ఈ దేశంలో అత్యంత శక్తివంతుడని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరూపించి చూపించారు. సీఎంఓ, సిఐడి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలలో ముఖ్యమైన ఫైల్స్ మాయం అవడం ఇందుకు చక్కటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వివేక హత్య తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలు, ఆ తర్వాత ఆ కేసు సాగిన తీరు, ఆ కేసులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి జగన్ భద్రంగా కాపాడుకొచ్చిన తీరు ఇందుకు చక్కటి నిదర్శనాలు. కానీ ఇప్పుడు పదవి అధికారం పోయాయి. ఎన్డీఏలో టీడీపీ ప్రవేశించడంతో కేంద్రంతో లింక్ కూడా తెగిపోయింది. పోనీ కేసీఆర్ ఏమైనా సాయం చేస్తారా అంటే ఇప్పుడు ఆయనే అనేక చిక్కులో ఉన్నారు. అందరూ ఊహించినట్లే జగన్ అక్రమాస్తుల కేసులు, వివేక హత్య కేసు విచారణలో కదలికలు మొదలయ్యాయి. అక్రమాస్తుల కేసులలో జగన్ బెయిల్ రద్దు చేయాలని ఇదివరకు రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై త్వరలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. మరోపక్క వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం అవినాష్ రెడ్డికి నోటీస్ పంపింది. 2 రోజుల క్రితం కడప ఎస్పీని కలిసిన సునీతారెడ్డి మంగళవారం మధ్యాహ్నం శాసనసభకు వచ్చారు. ఆమె హోంమంత్రి వంగలపూడి అనితను కలిసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె మొదట సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసి తర్వాత కడప ఎస్పీని కలవడం, ఆ తర్వాత హోంమంత్రి వంగలపూడి అనితను కలిసేందుకు రావడం చూస్తే ఏదో జరగబోతోందనిపిస్తుంది. సుప్రీంకోర్టు విచారణ చేసినప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లు కడప పోలీసులు సాక్ష్యాధారాలు సమర్పిస్తే బెయిల్ రద్దవుతుంది. కనుక దీని గురించే హోంమంత్రి వంగలపూడి అనితతో మాట్లాడేందుకు సునీతారెడ్డి వచ్చి కలిశారా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసి పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయన నోరు విప్పితే వివేక హత్య కుట్ర వెనుక ఇంకా ఎవరెవరున్నారు, ఆయన హత్యతో వారికి ఏ విధంగా సంబంధం ఉందనే విషయం బయటపడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా జరగకూడదనే ఇంతకాలం జగన్ అవినాష్ రెడ్డిని గాజుబొమ్మలా కాపాడుకుంటున్నారని షర్మిల, సునీతారెడ్డి, టీడీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు జగన్ చేతిలో పదవి, అధికారం, కనీసం కేంద్రంతో కనెక్షన్ లేవు. మరి అవినాష్ రెడ్డిని జగన్ ఏ విధంగా కాపాడుకొస్తారో చూడాలని పరిశీలకులు ఆసక్తిగా ఉన్నారు. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో ఏకకాలంలో కమర్షియల్ టాక్స్ అధికారుల దాడులు, నాణ్యత లేని వస్తువుల అమ్మకాలే అసలు కారణంగా తెలుస్తోంది. తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో ముఖ్య పట్టణంగా ఉన్న కొత్తకోట కర్ణాటక బోర్డర్ లో ఉండటంతో ఇక్కడ అవినీతి, అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. నాణ్యత లేని బంగారం, జీఎస్టీ లేకుండా బిల్లుల రూపంలో బంగారు నగలు విక్రయాలు జరుగుతున్నాయని ఫిర్యాదుతో కమర్షియల్ సేల్స్ టాక్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 20 మంది సభ్యులతో కూడిన బృందం ఏకకాలంగా దాడులు నిర్వహిస్తూ ఉండడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒకవైపు అధికారులు దాడి చేస్తుంటే అనధికారికంగా విక్రయాలు చేస్తున్నటువంటి బంగారు దుకాణదారులు షాపులు మూసివేస్తూ తమ వద్దన్న బంగారాన్ని
బ్యాగుల్లో బయటకు తరలించేస్తున్న వైనం మీడియా కంటపడింది. కొత్తకోటలో కొనసాగుతున్న కమర్షియల్ సేల్స్ స్టాక్స్ అధికారులు అవినీతి అక్రమార్కుల పని పట్టాలని పట్టణ వాసులతో పాటు చుట్టుప్రక్కల ప్రజలు కోరుతున్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిడ్స్ లో ఎన్ఎస్ఎస్ విభాగం వారు మిడ్స్ కళాశాల యాజమాన్యం మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ తిరుపతి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత మరియు అవసరం అన్నారు. రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్ప దానం. ఇదొక నిస్వార్థమైన చర్య. సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత కూడా. రక్తదానం చేయడంలోనూ దాతలు సురక్షితమైన రక్తాన్ని దానం చేయాలి. అందువల్ల రక్తదానం చేసేందుకు అర్హులైన వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. గణాంకాల ప్రకారం మన దేశంలో ఆసుపత్రిలో చేరే ప్రతి 7గురిలో ఒకరికి రక్తం అవసరం అవుతుంది. కానీ అర్హులైన వారిలో కేవలం 10% కంటే తక్కువ మంది మాత్రమే ఏటా రక్తదానం చేస్తున్నారు. ఇందుకు కారణాలు చాలా ఉండొచ్చు. అయితే కొందరు తాము రక్తదానం చేస్తే తమ ఆరోగ్యానికి ఏదైనా హాని ఉండొచ్చు అనే భయంతో వెనకడుగు వేస్తున్నారు. వాస్తవానికి రక్తదానం చేయడం వలన వారు వేరొకరికి ప్రాణం పోయడంలో సహాయపడటమే కాకుండా రక్తదాతకు కూడా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు. విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని అన్నారు. సుమారు 160 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ R&D డాక్టర్ తులసిరామ్ నాయుడు, రవి, మల్లికార్జున, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైస్ షర్మిలను కలిసిన మదనపల్లె కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైస్ షర్మిలా రెడ్డిని బుధవారం మదనపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ మర్యాదపూర్వకంగా కలిసి బొకేను అందజేశారు. అనంతరం నియోజకవర్గ సమస్యలను పిసిసి అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లి పార్టీ క్యాడర్ ను పూర్వ వైభవం తీసుకురావడానికి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏకగ్రీవం దిశగా ప్రతిష్టాత్మక మదనపల్లె టౌన్ బ్యాంక్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నాదెళ్ల ప్యానెల్ పంచన చేరుతున్న సన్నాయి నొక్కుడు నేతలు. తొలుత పాలక మండలికి చేరితే మల్ల కథ మల్ల అంటూ కొత్త పల్లవి గానా బజానా. టౌన్ బ్యాంక్ ఎన్నికలు ముగిసే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం, సమగ్ర విశ్లేషణలతో రాగద్వేషాలకు అతీతంగా జనసైనిక్ వీక్షక దేవుళ్లను అలరిస్తామని మనవి చేసుకుంటూ రాటుదేలిపోయిన నారా లోకేష్. పార్టీ వ్యవహారాలు మొత్తం బాధ్యత లోకేష్దే. వేగవంతమైన నిర్ణయాలతో క్యాడర్కు భరోసా. రెడ్డి సామాజిక వర్గం నేతలతో ప్రత్యేక భేటీలు. ప్రజా దర్బార్తో నిత్యం ప్రజలతో మమేకం. IAS, IPS నుంచి ప్రతి శాఖపై పట్టు. వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్ కాపాడగలరా? పదవి అధికారం చేతిలో ఉన్నప్పుడు అత్యంత శక్తిమంతుడిగా ప్రూవ్ చేసుకున్న జగన్. ఓటమికి తోడు కేంద్రంతోనూ తెగిన బంధాలు. రఘురామరాజు అక్రమాస్తుల పిటిషన్ ఓ పక్క, సుప్రీంకోర్టు నోటీసులతో బిగిసిన ఉచ్చు మరో పక్క. సునీతారెడ్డి రాష్ట్ర హోంమంత్రిని ఎందుకు కలిశారు? క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.